ఓ నీ అబ్బా ఆపరదే. అతను అంత పెద్ద గ్యాంగ్స్టర్. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు. మాన్స్టర్. అసలు మనం ఎంత హ్యాపీ అంటే ఫిషెస్ అన్నీ చనిపోయి చాలా బాధలు ఉంటే నిన్న ఆఫీస్కి పోయి వస్తుంటే దారిలో మనోడు దొరికాడు. అసలు ఎప్పటి నుంచో ఒక తాబేలను కొనుక్కుందాం అనుకున్నాను, కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నవి, కొనడానికి అసలు కుదరలేదు. లక్కీగా ఎట్నో మనకి మనోడు దొరికాడు, ఇక ఇబ్బంది లేదు మనకి. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. ఇంటికి తెచ్చిన తర్వాత మనోడి బాడీకున్న జలగలన్నీ రిమూవ్ చేసా. ఆ తర్వాత నెలలో వెళ్తే మామూలుగా రన్నింగ్ చేయట్లేదు అసలు వీడు. మనోడి కోసం ఇదంతా సెట్ చేశా. మనోడు ఇప్పుడు సేఫ్గా దాంట్లో స్విమ్ చేస్తాడు. ఆక్సిజన్ అవసరమైనప్పుడు దానిపైకి వచ్చేసి ఆక్సిజన్ తీసుకుంటాడు. గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అసలు తెచ్చేటప్పుడైతే ఈడు బండి మీద ఒక్క చాట కూడా కుదురుకున్నట్ల అటు ఇటు తిరుగుతా దూకుతుండ, అసలు ఈడు భయం కూడా లేకుండా. ప్రాణాల మీద భయం ఉండాలి సార్. కరెక్ట్ రా, జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడిదై ఉండాలి.